శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మటన్ని కుక్కర్లో వేసి ఉడికించుకుందాం. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లో ఆనియన్, చిల్లీ, కరివేపాకండి. ఇది ఆనియన్ పొడవుగా కట్ చేసుకున్నాను సన్నగా. అలానే ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఇది మటన్ ఉడికించడానికి మాత్రమే. ఇవన్నీ వేసినట్లయితే ఆ కారము ఆ ఫ్లేవర్స్ అంతా బాగా మటన్లో పడుతుంది, అందుకని ఇవి వేసాను. ఒక 2 నిమిషాలు ఇవి వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇది కూడా కొంచెం వేయించుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయించేసానండి. ఇప్పుడు దీనిలో మనం కడిగి పెట్టుకున్న మటన్ వేసుకున్నాం. దీనిలో కొంచెం పసుపు వేయాలి. కొంచెం పసుపు వేస్తున్నాను. అలానే సాల్ట్ కూడా వేసుకున్నాం. మటన్కి కొంచెం ఉప్పు పట్టేలాగా వేసుకోండి, అంటే సరిపోయేలాగా వేసుకోండి. ఇప్పుడు బాగా కలిపి ఈ అల్లం వెల్లుల్లి, ఈ ఉప్పు పసుపు అంతా బాగా మటన్కి పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకుందామండి. నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. 1/2 గ్లాస్ సరిపోతుంది, ఎందుకంటే మటన్లో మళ్ళీ వాటర్ వస్తుంది కదా, అందుకని కొంచెం వాటర్ పోసుకున్నాను. బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ని ఉడికించి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం గోంగూరని ఉడికించుకోవాలి. ఇది మీడియం సైజు 2 కట్టల గోంగూర. దీనిలో ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత 2 ఆనియన్స్, కొత్తిమీర, ఒక చెక్క, లవంగాలు, 2 టమాటోస్, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ఇవి మొత్తం మనం కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటాను. అలానే గోంగూరని ఉడికించుకుంటాను. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. నేను ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. అలానే తాలింపుకి ఆనియన్, చిల్లీ, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీని చేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. దీంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడైంది. దీనిలో ఆనియన్, చిల్లీ, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు వేస్తున్నాను. దీనిలో మనం గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసానండి. ఈ మసాలాని ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మసాలా కొంచెం వేగిందండి. దీనిలో మనం ఇప్పుడు కారం, పసుపు వేసుకున్నాం. కారం 1 స్పూన్ వేస్తున్నాను. మనం తాలింపులో గ్రీన్ చిల్లీ వేస్తున్నాం, అలానే గోంగూరలో వేస్తున్నాము. మటన్లో ఉడికించేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి మీరు చూసి వేసుకోండి. నేను చేసే క్వాంటిటీకి 1.5 స్పూన్ వేస్తున్నాను నేను. అలానే కొంచెం పసుపు వేస్తున్నాను. ఇవి బాగా కలుపుకుందాం. మసాలా బాగా వేగిందండి. ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న ఈ మటన్ వేస్తున్నాను. మనం ఉడికించుకునేటప్పుడు వాటర్ వేస్తాం కదండి,
వాటితో పాటు తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆ వాటర్తో పాటు వేసేయండి మొత్తం. బాగా కలిపి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు సాల్ట్ చూసుకోండి దీనిలో. మనం ప్రక్కన గోంగూర ఉడికించుకున్నాం కదండి, ఆ గోంగూరని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా ఇలా రుబ్బుకోవాలి. ఉడికించుకున్న గోంగూరని పప్పు గుత్తి పెట్టి మెత్తగా రుబ్బుకొని ఇలా చేసుకోవాలి. దీన్ని కూడా ఇప్పుడు దీనిలో వేసుకుందామండి. ఇదంతా బాగా మటన్కి కర్రీలో బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. నేను మిక్సీ జార్లో వాటర్ వేసి ఆ మసాలా అంతా కలుపుకొని వాటర్ వేసుకున్నానండి. ఇంకా కొంచెం వాటర్ వేస్తాను. ఇంకా చిక్కగా ఉంది కదా, ఇంకొంచెం వాటర్ వేసి మనం ఉడికించుకుందాం. అలానే ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. గరం మసాలా వేసుకుందామండి. గరం మసాలా వేస్తున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టి 5 to 8 మినిట్స్ ఉడికించుకుందాం. చూద్దామండి కర్రీ రెడీ అయిందేమో. ఆయిల్ అంతా బాగా పైకి వచ్చింది. సో మన కర్రీ అయిపోయినట్లే. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఈ రెసిపీని మనం చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూర మటన్ నచ్చని వారు ఎవ్వరూ ఉండరు. ఇంకా ఈ స్టైల్లో మీరు చేసి చూడండి, ఇంకా మీకు బాగా నచ్చుతుంది. ఓకే, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే, నా రెసిపీస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.